అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు తెలియజేస్తున్నాను. ఈ దిన ధ్యాన వచనము ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనము చదువుకుందాము. చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. దేవుడు ఎవరితో ఈ మాటలు, ఎవరిని బట్టి ఈ మాటలు, ఎవరి కొరకు ఈ మాటలు తెలియజేస్తున్నాడు? ఇర్మియా ప్రవక్త ప్రవచించినటువంటి కాలమును మనం చూసినట్లయితే అష్షూరీయుల చెరలోనికి అప్పటికే ఇశ్రాయేలు ప్రజలు వెళ్ళిపోయారు. క్రీస్తు పూర్వము 721 లేదా 22వ సంవత్సరంలో దాదాపు 150 లేదా 160 సంవత్సరాల తర్వాత యూదా ప్రజల మధ్యలో మరి బబులోను దేశస్థులు వచ్చి వారిని ముట్టడి వేస్తున్న సమయంలో ఇక్కడ ఇర్మియా తనకు యూదా ప్రజలకు దేవుని యొక్క సందేశమును అందిస్తున్న కాలం ఇది. ఎందుకంటే యూదా ప్రజలు కూడా ఇశ్రాయేలీల వల్లనే దేవునికి ఎంతో వ్యతిరేకంగా జీవిస్తున్నారు, దేవుని ఎదుట అవిధేయులుగా జీవిస్తున్నారు. మరి వారందరికీ కూడా దేవుని సందేశమును తెలియజేస్తున్న రోజులు. ఇక్కడ మరి చాలా కాలం క్రిందట అంటే దేవుడు ప్రత్యక్షమై శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను అని ఎవరి గురించి అంటున్నాడు అంటే దేవుడు యూదా ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే వారు దైవ నిర్ణయంలో ఉన్నటువంటి ప్రజలు, దేవుడు ఎన్నుకున్నటువంటి జనాంగము. ఇశ్రాయేలీలకు దేవుని యొక్క గొప్ప సందేశం ఇప్పుడు ఏమిటి అంటే ఆయన వారిని 2 విధాలుగా ప్రేమిస్తున్నాడు. ఒకటి ఏంటిది అంటే శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు, రెండవది విడువక ప్రేమిస్తున్నాడు. ఎంతో నమ్మదగిన దేవుడుగా నమ్మకమైన ప్రేమను వారి ఎడల చూపుతున్నాడు. ఏదో నీ పట్ల జాలి పడుచున్నాను, నిన్ను ప్రేమించాను, నీ గురించి ఆలోచించాను అని కాదు, కానీ నిన్ను ప్రేమిస్తున్నాను అంటే ఇంకెడతెగక ఇంకెల్లప్పుడు కూడా ఇది భూత వర్తమాన భవిష్యత్ కాలములకు ఈ మాట వర్తిస్తుంది. దేవుని ప్రేమ ఎప్పుడు కూడా మనలను బలవంతం చేయదు, కానీ తన కరుణతో మనలను ఆయన ఆకర్షిస్తాడు. శాశ్వతమైన ప్రేమ మరియు విడువని ప్రేమ, ఈ రెండు కూడా అయోగ్యులమైన మనకు దేవుని నుండి వచ్చినటువంటి 2 బహుమానాలుగా మనము చూడగలము. వాస్తవం ఏమిటంటే ఆయన మనలను శాశ్వతంగా ప్రేమించటానికి, విడువక ప్రేమించటానికి మనకు అర్హత లేదు. మనం అయోగ్యులము, అనర్హులము. వాస్తవం ఏమిటి అంటే దేవుడు యోగ్యుడు, అర్హుడు మనము ఆయనను నిరంతరము ప్రేమించటానికి. కానీ మనం ఆయనను నిరంతరం ప్రేమించలేము, నిరంతరము ఆయనను ఆరాధించలేము, నిరంతరం ఆయనను మరి స్తుతించలేము. ఒక్క మాటలో చెప్పాలి అంటే మరి ఎందుకు ఆయన మనల్ని అయోగ్యులమైన, అనర్హులమైన తన శాశ్వత ప్రేమను ఎందుకు చూపుతున్నాడు, విడువక తన ప్రేమను ఎందుకు చూపుతున్నాడు అంటే కేవలము తన కృపను బట్టి మనల్ని జ్ఞాపకం చేసుకొని మనల్ని విడువక ఆయన ప్రేమిస్తున్నాడు. ఇంకా ఆయన మనల్ని ఇంకా ఎంతగా ప్రేమిస్తున్నాడంటే తన కుమారుడైన యేసు క్రీస్తుని లోకానికి పంపించడం ద్వారా ఆయన పొందిన దెబ్బలు, ఆయన మరణము, పునరుత్థానం ద్వారా పాప పంకిలమైన మన జీవితాలకు మరి విమోచనను తీసుకొని వచ్చాడు. మనము యేసు క్రీస్తుల వారిపై ఉంచినటువంటి విశ్వాసము ద్వారా మరి తండ్రి అయిన దేవుడు తన కుమారుని ప్రేమిస్తున్న విధంగానే మనలను కూడా మరి ప్రేమిస్తున్నాడు. మనము దేవుని చేత ప్రేమించబడుతున్నాము. ఎలా అంటే మనం ఒక ఉదాహరణ తీసుకున్నట్లయితే మనకు నచ్చనటువంటి వ్యక్తులు ఉంటారు, మనము ఇష్టపడని వ్యక్తులు ఉంటారు. ఆ ఇష్టపడని వ్యక్తి యొక్క కుమారుణ్ణి దత్తత తీసుకోవటానికి మన సొంత కుమారుణ్ణి విడిచిపెడతామా? వారి కుమారుని మన కుమారునిగా స్వీకరించటానికి మన కుమారుని విడిచిపెట్టగలమా? కానీ ఇక్కడ పాప పంకిలమైనటువంటి మన జీవితాలను సరిచేయటానికి తండ్రి అయిన దేవునితో మనము సంధి చేయటానికి, సహవాసం చేయటానికి, సమాధాన స్థితి తీసుకొని రావటానికి
మరి యేసు ప్రభువుల వారు సిలువలో మన కొరకు మరణించారు. తండ్రి అయిన దేవుడు మనల్ని అంతకంటే ఎక్కువ ప్రేమించి తన కుమారుని మన కొరకు ఈ లోకానికి పంపించాడు. మరి అంతగా ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఆయన యొక్క ప్రేమని ఇక్కడ మనం చూసినట్లయితే 3 విధాలుగా ఆయన ప్రేమ మనం చూడగలం. 3 విధాలుగా మనల్ని ప్రేమిస్తున్నాడు. ఒకటి, దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించాడు కాబట్టి ఆ ప్రేమను క్రియల రూపంలో చూపించాడు. తన ప్రియమైన కుమారుణ్ణి మన కొరకు పంపించుట ద్వారా ఈ లోకానికి. రెండవదిగా ఎలా ప్రేమిస్తున్నాడు అంటే, ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి మనము దేవుని పిల్లలగుటకు మనకు అధికారం ఇచ్చాడు. ఎంత గొప్ప ధన్యత. మూడవదిగా ఆయన కృపగలవాడు గనుక ఆయన వాత్సల్యత మన ఎడల తెగక నిలుచుచున్నది. ఆయన వాత్సల్యత ఎంతో గొప్పది, తెగక నిలుచుచున్నది. అంటే దేవుడు అంతగా మనల్ని ప్రేమిస్తున్నాడు. ప్రియమైనటువంటి వారలారా, ఈ లోకంలో మనలను ఇంతగా ప్రేమించేవారు ఎవరు ఉండరు. మన తల్లిదండ్రులే కావచ్చు, వాళ్ళ ప్రేమకు పరిమితులు ఉన్నవి. మన స్నేహితులే కావచ్చు, వాళ్ళ ప్రేమలో పరిమితులు ఉన్నవి. మన శ్రేయోభిలాషులు, మన నియర్ అండ్ డియర్ వన్స్, ఎవరి ప్రేమను చూసినా కొన్ని పరిమితులు ఉన్నవి. కానీ యేసు ప్రేమలో పరిమితులు లేవు. మరి ఆయన ప్రేమ ఎంత పరిమితులు లేనిది అంటే, మరణాన్ని కూడా లెక్క చేయకుండా మరణించి తిరిగి లేచిన ప్రేమ. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మరి నన్నెవరు ప్రేమించడం లేదు, నన్నెవరు పట్టించుకోవటం లేదు, నన్ను అందరూ విడిచిపెట్టినారు, నేను ఒంటరిని అయిపోయాను అని మీ జీవితాలలో నిరాశ, నిస్పృహలు, కృంగిన పరిస్థితుల్లో మీరు ఉన్నట్లయితే దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మిమ్మల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాను అని మీతో తెలియజేస్తున్నాడు. మిమ్మల్ని విడవక ఎడతెగని ప్రేమతో ప్రేమిస్తున్నాను, కృపను మీ ఎడల నేను చూపిస్తున్నాను అని తెలియజేస్తున్నాడు. కాబట్టి మనం ధైర్యాన్ని తెచ్చుకుందాము, నిశ్చయతను తెచ్చుకుందాము, ఆయన పైన అచంచలమైన విశ్వాసాన్ని ఉంచుదాము. ఎందుకంటే ఈ లోకంలో ఎవరు మనల్ని అంతగా ప్రేమించకపోయినాను, యేసయ్య మనల్ని ప్రేమిస్తున్నారు. మరి ఆయన యొక్క రెక్కల చాటున మీరు ఎంతో నిశ్చయత కలిగి భద్రంగా ఉందురుగాక. ప్రేమ నమ్మకం కలిగిన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో ప్రభా, శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నానని మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. అవును ప్రభా, ఈ వీడియో వీక్షిస్తున్న బిడ్డల జీవితాలలో మరి ఎంత నిస్పృహ, ఎంత నిరాశ ఉందో నాకు తెలియదు. వారు కూడా ఎవరి ప్రేమకు నోచుకోలేని పరిస్థితుల్లో ఉండొచ్చు. కానీ మీ యొక్క శాశ్వత ప్రేమను వారు పొందుకున్నారనేటువంటి నిశ్చయతను ఉదయకాల సమయంలో వారికి అనుగ్రహించండి. విడువక వారి ఎడల కృప చూపుతున్న దేవుడవని, నీ యందు విశ్వాసం ఉంచుటకు నీ కృపను చూపుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.